ముందుగా సభాధ్యక్షులు జయబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన ప్రతినిధులు, వేదికలో అందించిన మేడం గారికి, శ్రీనివాస దేవి గారికి, శ్రీనివాస్ గారికి, సార్కి, అందరికీ, ప్రసాద్ గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం అందరూ పెట్టింది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్. వాస్తవానికి మన దేశానికి స్వతంత్రం వచ్చి ప్రజారంగా చెప్పి 80వ దశకంలో పడబోతున్నాం. అంటే 8 దశాబ్దాలైంది. ఇప్పటికీ కూడా ప్రజలందరికీ సమాన న్యాయం జరగలేదు, సమాన హక్కులు రాలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం సంపూర్ణంగా అమలు కావడం లేదు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత అంబేద్కర్ గారు బీసీలకు కూడా రిజర్వేషన్ కావాలని కల్పించాలని రాజ్యాంగం రాసేటప్పుడే ఆయన గ్రహించి రాజ్యాంగంలోనే ఆర్టికల్ 345 అని పెట్టాడు. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎక్కువ అత్యంత జనాభా ఉంది బీసీలు, వీళ్ళకి రిజర్వేషన్ లేకపోతే న్యాయం జరగదని గ్రహించే రాజ్యాంగంలో పొందుకొచ్చి అప్పుడు మొట్టమొదటి సమావేశాలలోనే పార్లమెంట్ సమావేశాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నెహ్రూ గారిని కోరాడు, అయ్యా బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి, నేను దానికోసం ఆర్టికల్ 345 పెట్టాను, దీన్ని అమలు చేయాలంటే ఒక కమిషన్ వేయాలి ఏమంటే నెహ్రూ గారు అంగీకరించాలి. దీనికి తోడు అప్పుడు దేశంలో కొన్ని విషయాలు అంబేద్కర్ గారికి కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. ముఖ్యంగా అంబేద్కర్ గారు ఈ అంశాన్ని తీసుకోలేదు. ఆయన న్యాయశాఖ మంత్రిగా పార్లమెంట్లో రిజర్వేషన్ అంశాన్ని తీసుకుని, నేను మహాత్మా జ్యోతిరావు పూలే గారి శిష్యుని, మా గురువు గారు ఆయన బీసీల కోసం ఎంతో సేవ చేశారు. భార్యభర్తలు కూడా చదువుల కోసం. ముఖ్యంగా ఒక విషయం ఇక్కడ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయక ముందే అసలు ఈ దేశంలో చదువుల కోసం ఎంతో శ్రమించిన సావిత్రిబాయి పూలే గారిని మర్చిపోయి పాలకులు అగ్రవర్ణాలలో బ్రాహ్మణుడైన రామకృష్ణ గారిని పెట్టారు చదువుల కోసం పుస్తకాలు. ఎవరిని పెట్టారండి? సావిత్రిబాయి పూలే గారు కదా ఈ దేశంలో మొట్టమొదటి చదువులు నేర్పించింది. వెలివాడలకు కూడా వెళ్ళి పడుగు బలహీన వర్గాలకు చదువులు నేర్పింది ఆమె. సరే, అందులో అన్యాయం జరిగింది. రిజర్వేషన్ల కోసం చెప్తే నా మాట అంగీకరించలేదు కాబట్టి నేను ఈ న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేస్తానని అంబేద్కర్ గారు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ మనకు న్యాయం చేసింది. అన్నగారు చెప్పినట్టు మన శత్రువులు మనం గమనించడం. ఈ దేశంలో ఇప్పటి వరకు పాలించిన పాలకులందరినీ చూసుకోండి, మొత్తం అగ్ర కులాల ఆధిపత్యం ఉన్న రాజకీయ పార్టీలే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో 2 రెడ్డి కమ్మ 2 కులాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాయి 80 సంవత్సరాలుగా. కానీ ఈ రాష్ట్రంలో భూములు కొనబెట్టారు, ఆస్తులు పెంచుకున్నారు. పేదవాళ్ళు మాత్రం ఈనాటికి కూడా కూటికి గుడ్డకి అల్లాడిపోతూ పూట తర్వాత ఇబ్బందులు పడుతుంటే ఆ పాలకులకు తోడు మందం కనికరించడం, వారి వైపు తిరిగి చూడరు. నేనేమంటున్నానంటే ప్రైవేట్ రంగంలో కాదు, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో రిజర్వేషన్ తప్పకుండా కావాలి. పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు ఇప్పుడు అందరికీ రిజర్వేషన్ ఉన్నాయి, ఓసీలకు కూడా రిజర్వేషన్ ఉన్నాయి. ఎందుకంటే అదే ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అవి అంత మోసం, పోటీ చేసిన మోసం, అత్యంత మోసం. రిజర్వేషన్ దానివల్ల బీసీలు ఇంకా నష్టపోతున్నారు, ఎస్సీ ఎస్టీలు కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే వేరే తక్కువ మార్పు వస్తే వాళ్ళు విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు పొందుతున్నారు. ముఖ్యంగా కఠోరమైన నిజాన్ని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వే నిర్వహించాడు, సచివాలయాలు ఏర్పాటు చేస్తానని. అందులో తేలికంటే తెలుసా, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్లు ఉన్నది 4.5% మాత్రమే, కమ్మవారు ఉన్నది 3.5% మాత్రమే. అంటే మొత్తం కలిపి 8%. మరి బీసీలు ఎంతమంది? 60% బీసీలు. ఎస్సీ ఎస్టీలతో కలుపుకుంటే మైనారిటీ వరకు 90% ఉన్నది మనమే. ఓసీలో 10% ఉంది. కానీ మనలో ఎవరైనా వ్యాపారాలు పెద్ద వ్యాపారం ఉందా? పెట్రోల్ బంకులు ఉందా? బీసీలో ఎస్సీలో ప్రతి రంగంలో అన్ని రంగాలలో కూడా అగ్రవర్ణాలే చేసుకుని ఆస్తులు పంచుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? బీసీలకు మాత్రమే కాదు,
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కలుపుకొని రాజ్యాధికారం కోసం మనం ఉద్యమం చేయాలి. అన్నగారు చెప్పినట్టుగా వివేకంలో ఖచ్చితంగా కావాల్సిందే దీనికోసం పోరాడతాం. కానీ ముందు రాజ్యాధికారం లేకుండా వాళ్ళు అగ్ర కులాలు ఆధిపత్యం ఉన్నంతకాలం మనకు రిజర్వేషన్ జరగలేవు. దీనికి మనం ప్రజలకు చైతన్యపరచాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. గ్రామానికి వెళ్ళి మన ప్రజలను చైతన్యపరిచి మనకి జరుగుతున్న అన్యాయం 4% 3% వారు రాజ్యాలకు వెళ్ళి ఓట్లు మనకి సీట్లు వాళ్ళకి. మన నినాదం ఒకటే కావాలి మిత్రులారా, మన ఓట్లు మనమే వేసుకుందాం. అగ్రవర్ణాలకు మన ఓట్లు వేస్తూ పోరాటం మనం అడగొద్దు. ఒక్క ఈ 170 నియోజకవర్గాల్లో బీసీలో 60%, ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయి. వాళ్ళకు కూడా పెంచాల్సిన ఉంది. ఇప్పుడు నా ఉద్దేశంలో ఇప్పుడు పెరుగుంటారు 20 సంవత్సరాలు. కానీ అసెంబ్లీలో 170 నియోజకవర్గాల్లో రెడ్లు 40 మంది ఉంటారు, 3%, 4%. కమ్మవాళ్ళు 40 మంది ఉంటారు, 3.5% మంది. 60 మంది బీసీలో వాళ్ళు కూడా 46 మంది. ఇది ఎక్కడ న్యాయం? 3.5% మంది 40 మంది ఏంటి, 60% ఉన్న మనం బీసీలో కూడా 40 మంది ఏంటి? అంటే మనకు బీసీకి రావాల్సిన అన్ని అవకాశాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం వాళ్ళే రాజేసుకుంటారు. ఎందుకంటే డబ్బు వాళ్ళ చేతుల్లో, భూములు ఉన్నాయి, డబ్బు ఉంది, ఆస్తులు కలగడం. ఈ రాష్ట్ర సంపదతో దోచేశారు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి వాళ్ళు ఎటు ఇవ్వడం రిజర్వేషన్లు మనమే ఓట్లనే. అందుకే అంబేద్కర్ గారు రాజ్యాంగ రాష్ట్రపతి చెప్పాడు మాట, మీరు యుద్ధం చేయండి, బడుగు 15 వర్గాలతో యుద్ధం చేయాలి. ఎందుకు? ఓటు అనే ఆయుధంతో, కత్తులతో, కటాలతో కాదు, బాంబులతో కాదు, ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేయాలి. అందుకే ఈ ఓటు నేను మీ అందరికీ ఇవ్వడానికి ఆయన పోరాడాడు పార్లమెంట్లో. మొట్టమొదటి ఒక మాట, ఓటు అనే చర్చ జరుగుతున్నప్పుడు, ఈ భారతదేశానికి ఓటు రావాలి అని ఓటు మీద చర్చ జరుగుతున్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఎవరో తెలుసా? ఓసీలకు, అగ్ర కులాలకు మాత్రమే ఓటు ఉండాలన్నాడు. అదే నెహ్రూ గారు లేదు 100 ఎకరాల భూమి ఉన్న వారికి ఓటు సరిపోతుంది, 100 ఎకరాల భూమికి ఓటు ఉండాలి. సర్దార్ పటేల్ గారు ఉన్నారు కదా, ఓటు పటేల్ గారు ఉన్నారంటే చదువుకున్న వాళ్ళకి, అందులోనూ డిగ్రీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు ఉండాలి. ఇది ఎక్కడేమో అసలు మనం వెలివాళ్ళకు, రైతు బహుజనులకు చదువే లేదు. మన చదువు చెప్పడానికే ఊరే వారి భార్య ఫ్యాక్టరీ బయటనే ఇలా రాని మాటలు కొట్టారు. మనం చదువుకోలేదా? ఆ చదువు లేకనే ఇప్పుడు రాజ్యాంగంలో ఏముందో కూడా మనం చాలా మందికి తెలియదు. ఏ సంకల్పం రాసేవాళ్ళు మనకు తెలియదు, ఎంత చదువులేదు. అప్పుడు మొత్తం వాళ్ళ రాజ్యం కదా. అందుకే అంబేద్కర్ గారు గమనించి లేచాడు, అయ్యా ఈ భారతదేశంలో పుట్టిన అది కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి పౌరుడికి 18 సంవత్సరాల మీద ప్రతి పౌరుడు చెప్పాడు. అందుకే అక్కడ కూడా విమర్శించి ఏదో కొన్ని అపరాధాలు వేశారు. అది చాలా చరిత్ర తర్వాత. అది ఈ ఓటు యుద్ధం కోసం యుద్ధం చేసిన మా పురేగారు గాంధీ మీద, నెహ్రూ మీద, పటేల్ మీద. ఆ సాధించిన వ్యక్తికి వస్తుంటే పార్లమెంట్ నుంచి నేను సాధించాను మా జాతులు ఇక 100 ఏళ్లకు, 10 ఏళ్లకు, 20 ఏళ్లకు, 30 ఏళ్లకు వస్తాను ఎక్కకు ఓటర్లు దిద్దు కదా అని చెప్పి ఆయన నవ్వుతూ వస్తుంటే ఆయన ఆనందాన్ని అరక్షణం కూడా ఉండదు. ఎదురెక్కుతూ ఒక బ్రాహ్మణ ఎంపీ అంబేద్కర్ గారు చాలా మగ తేజస్సుగా ఉంది, మీరు బాగా నవ్వుతూ వస్తున్నారు ఏంటంటే నా జాతికి ఓటు ఇచ్చాడు, ఓటు మీకు పాస్ అయింది. ఎందుకంటే నా జీవితానికి ఏం కావాలంటే వెళ్ళి అంబేద్కర్ మేము ఓటుని కొంటాం, అధికారాలకు వెళ్ళలేము. కళ్ళ నీళ్ళు పెట్టుకుని కానీ ఆడుకుంటూ పుచ్చుకుంటూ ఇది కావాలి. ఇది జరిగిద్దా అంటే జరగదనుకున్నాడు. తర్వాత పోరాడుతూనే ఉన్నాడు. ఆయన బతుకున్నారే మన అందరినీ కూడా ఉద్దేశించి ఆయన నాకు మాట్లాడాడు, నేనేమో మిమ్మల్ని రాజ్యాధికారంలో కూర్చోబెడదామని మీకోసం నేను ఫైట్ చేస్తుంటే మీరేమో వాళ్ళ వెంటనే నౌకర్లుగా, చేతగాళ్ళుగా మిగిలిపోవాలనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేనేమో పెద్దలందరినీ మీరు తలుచుకొని మనం కూడా రాజ్యాధికారంలో రావాలి, మనకు అధికారం రావాలి, మనం ఆ పేట మీద కూర్చుంటే మన కింద చేతులు న్యాయం జరిగితే నేను పోరాడాను. మీరేం చేస్తున్నారు? వాళ్ళ కింద బానిసలుగా ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదని ఎన్నోసార్లు చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా మారిపోయారు. అయితే నేను ఏమంటున్నాను, ఇప్పుడు మీరందరూ మనందరం కూడా అందరికీ తెలిసిన విషయాలు
వీళ్ళు ఏ భక్త డాక్టర్ పెద్దవారు మనం పెద్దవారు ఉన్నారు. కానీ మనం ప్రజలకు వెళ్ళి ఈ విషయాలు ఎవరు చెప్పాలి ప్రజలకి? ఇప్పటికీ కూడా రాజ్యాంగంలో అసలు మహిళా బిల్లు ఎలా వచ్చింది? మహిళా బిల్లు చేయకూడదు కదా. కొన్ని చేనేతల్లో ఒక విషయం ఉంది. అసలు ఈ చేనేత వస్త్రాలకి చేయకూడదు, చేయకూడదు. ఎందుకంటే ఆర్టికల్ 43 ఉంది, వేయకూడదు. కానీ వేసేసాక మహిళా బిల్లులో కూడా రిజర్వేషన్ అందరం అంగీకరించాం మహిళలు చేయమని. కానీ ఏం చేశాడు? జనాగణన చేయకుండా, బీసీ కులగణన చేయకుండా రిజర్వేషన్లో పెట్టేశాడు. కోర్టులు ఒప్పుకోరా. బీసీ కులాలు చాలా మంది కోర్టులో కేసు వేస్తే ఏమైంది? ఆయన మళ్ళీ పార్లమెంట్ తీసుకుని మోడీ గారు ఆర్టికల్ 28 రాజ్యాంగ సవరణ చేసి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టి ఆ బిల్లు పాస్ చేసుకుంటారు. అయినా సరే దాన్ని మళ్ళీ సెంట్రల్ కమిటీ పంపించారు, పూర్తి అమలు కాలేదు. ఎందుకంటే ముందు జనగణన జరుపు, బీసీ కులగణన లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళే చూపించుతారు కదా. బీసీ రిజర్వేషన్ మనం ఇచ్చారు, మీరు ఇస్తారు, మంచిదే, మహిళలకు ఇవ్వాల్సింది. కానీ ఓట్లు కూర్చున్నాక బీసీలు మేము అప్పుడుంటాం. ఒక బలవంతమైన ఒక బయలు మనిషికి వచ్చి పక్క చిట్టు వాళ్ళు యుద్ధం ఏమైనా చేయగలరా? అందరూ రిజర్వేషన్ లేవు కదా, బీసీలు ఉండాలి కదా. ఈ మొత్తాన్ని పెట్టేశారు. అందుకని కొత్త కట్టుకున్నాం. రెండవది, ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మన తెలుగువాడే తెలంగాణ జస్టిస్ ఈశ్వరయ్య గారు బెంచ్ మీద ఉన్నప్పుడు ఈ బిల్లు వచ్చినట్టు ఆయన ఏమన్నాడంటే, ఇది ఎలా చేస్తావయ్యా? అగ్రవర్ణాలు ఇది ఆర్థిక అంశాల మీద రిజర్వేషన్ బాబాసాహెబ్ ఎక్కడ చెప్పాలి, రాజ్యంలో లేదు, ఇది అమలు కావడం లేదని చెప్పి తిప్పి పంపిస్తే మళ్ళీ పార్లమెంట్లో పెట్టి మళ్ళీ ఆర్టికల్ 43+1 పెట్టి మళ్ళీ రిజర్వేషన్ తెచ్చి 9th షెడ్యూల్లో పెట్టాడు. బిల్లు పాస్ చేసుకున్నాడు, అమలు చేసేసుకున్నాడు. మన రాష్ట్రంలో కూడా మన కాపు సోదరులు కూడా ఈ ఇచ్చారు. ఓసీలో పేదరికి మనం వ్యతిరేకం కాదు, ఓసీలు కూడా వ్యతిరేకం కాదు. అసలు మన వారు ఏంటి? 100% రిజర్వేషన్ మొత్తం పెట్టండి. మీ శాతం మీరు ఎంత 3.5 తీసుకోండి, మొత్తం రిజర్వేషన్ 100%. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అంతే. విద్య, ఉద్యోగ, వ్యాపారం, ఆఖరికి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే కార్పొరేషన్లు, ఆ కార్పొరేషన్ మొత్తం ఉంటుంది కదా. వాళ్ళు చూసి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఆయన గమ్మ పొలాన్ని కార్పొరేషన్ పెట్టుకోడు. కానీ బీసీ పొలాన్ని మిగతా పొలాన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టాలి కదా, పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడ్డి కార్పొరేషన్ పెట్టుకుంటారు. ఇంతక న్యాయం. ఈ 2 కులాలు కూడా వాళ్ళ కులాల కోసం పనిచేస్తుంది. వాళ్ళు ఆస్తులు పెంచుకోవడానికే పనిచేస్తారు తప్ప మన పేదల కోసం, బరువు బలహీన వర్గాల కోసం వాళ్ళు పని చేయరు. అందుకే మనం ప్రజలను చైతన్యపరిచి అన్నగారు చెప్పినట్టు ప్రతి అంశంలో రిజర్వేషన్లు కావాల్సిందే. 1,00,00,000 మంది, 5 కోట్లు 10 కోట్లు కోర్చంలో చెప్పినట్టు కాదు. 150 కోట్ల జనాభాలో అసంఘటిత రంగంలో, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు 1,00,00,000 మంది ఉన్నారు. అన్ని రంగాలు, వారి షాపులు, బట్ట షాపులు, వాళ్ళందరికీ కూడా సమానమైన రిజర్వేషన్ కావాలి. రిజర్వేషన్ కోసం బయట చేద్దాం. రేపు 28వ తారీఖు మనం జరగబోయే ధర్నాకి అత్యధికమైన జనాభా 1000 మంది కాదు, 15,000 మంది తీసుకొచ్చినా సరే ఈ ధర్నాన్ని సక్సెస్ చేద్దాం. ముఖ్యంగా మిత్రులారా, మనం అందరం ఆలోచించాల్సిందంటే అన్ని రంగాలలో రిజర్వేషన్లు అందరికీ కావాలి. మనకి కావాల్సింది అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన న్యాయం. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన మన గౌరవం, రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని అమలు చేర్చమని కోరుతున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన జయబాబు గారికి, మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ